సార్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అంత ఆరోగ్యంగా అంత కసిగా చేయడానికి ఆయన ఏంటంటారు సీక్రెట్ ఏంటంటారు? మీరు దగ్గర నుండి చూస్తారు కదా, మాకేం మేము టీవీలో ఆయన అసలు చాలా స్ట్రిక్ట్. ఎన్నోసార్లు అంటే ఆ మధ్య ఢిల్లీ ఎప్పుడు వచ్చినా నేనే కూడానే ఉండేవాడిని కదా. సో ఈ 2 నెలల నుంచి నేను అసలు ఢిల్లీ ట్రిప్స్ వెళ్ళినప్పుడు దాని ముందు నేను ఎప్పుడు వచ్చినా నేనే ఉండేవాడిని, రిసీవింగ్ దగ్గర నుంచి పంపించేదాకా. ఆయన ఫుడ్ విషయంలో టూ స్ట్రిక్ట్. అంటే గ్రాముల లెక్కనే కొలుసుకొని తింటమే. గ్రాముల లెక్కన అది అంత ఎలా తిరిగి అంటే మాకు అందరూ ఏంటంటే ఆయన చూసి ప్రతి ఒక్కరు కూడా ఏంటి ఇన్స్పిరేషన్ అంటారు కదండి, మనం కూడా ఆయన అంత ఆరోగ్యంగా అలా తిరగలిగాలని చాలా మంది కోరుకున్నారు. అలాగే అన్ని గంటలు పని చేయలేరు, కష్టం. మళ్ళీ రాత్రి 11ంటికి 12ంటికి వీడియో కాన్ఫరెన్స్ తీసుకునేవాడు ఆయన, 1 గంట 2 దాకా. మళ్ళీ పొద్దున్న 7:30కి 8 లోపు రెడీ అయిపోయాడు ఆయన. సో తర్వాత మీకు జనరల్ క్వశ్చన్ పెడతాను సార్, సంతోషంగా ఉండాలంటే మీరు చూసారు కార్లు ఉన్నాయి, బిల్డింగ్ అది బాగుంది, దీంట్లో సంతోషం ఉంటుందా సార్? డబ్బుల్లో కార్లో సంతోషం ఉంటుందంటారా? అంటే డబ్బులు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే, నేను ఇదివరకు అడిగిన క్వశ్చన్ ఇంకొకసారి మీ దగ్గర వినాలనిపిస్తుంది. ఎందుకంటే డబ్బులు లేని వాళ్ళు ఏమనుకుంటారంటే సంతోషం, మేము చిన్నప్పుడు దగ్గర డబ్బులు లేవండి, చాలా చిన్న ఇంట్లోనో చాలా సంతోషంగా ఉన్నామండి. మరి అటువంటిది డబ్బులు మీలాంటి వాళ్ళు చెప్తే ఇన్ని కార్లు బిల్డింగ్లు ఎన్ని ఉన్నాయి కాబట్టి, ప్రాజెక్టులు కానీ ఎన్ని ఉన్నాయి, రాజకీయంగా ఉన్నారు మీరు, సంతోషం అంటే దాంట్లో ఉంటుందా అని? అసలు డబ్బుకి సంతోషానికి సంబంధం లేదు, ఆత్మతృప్తికి డబ్బుకి సంబంధం లేదు. డబ్బు అనేది ఎక్కువైతే కూడా 100% లేనిది ఏంటంటే సంతోషం. డబ్బులు ఎక్కువైతే డెఫినెట్ గా సంతోషాన్ని ఎవడైనా కోల్పోతాడు. భగవంతుడు అందరికీ అన్ని ఎవడు డబ్బు ఇచ్చాడంటే ఇంకో దగ్గర బొక్కెట్టేస్తాడు. చేత మీకు ధనవంతుడు వేరు, ఐశ్వర్యవంతుడు వేరు. ఓకే, మీ దాంట్లో ఐశ్వర్యవంతుడు ఏంటి, ధనవంతుడు ఏంటి చెప్పండి సార్. ఐశ్వర్యవంతుడు ఏంటి? అంటే కేవలం డబ్బు ఉన్నవాడు ధనవంతుడు. ఐశ్వర్యం అంటే ఐశ్వర్యం అంటే అష్టైశ్వర్యాలు అంటారు. అవునండి. అంటే మంచి స్నేహితులు, మంచి పాడి పంట, ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు చూసారు. అవునండి. ఇప్పుడు ఉన్నాడు పాపం మన ఐఫోన్ స్టీవ్ జాబ్స్, అతనికి ఎంతలోపు ఉంది, ఈజ్ అమంగ్ ద టాప్ 10 రిచెస్ట్ పీపుల్ ఇన్ ద వరల్డ్. అవునండి. క్యాన్సర్ వచ్చి చచ్చిపోయాడు. అవునండి. అతను చివరి రోజుల్లో రాసిన కోట్స్ అవి చూస్తే మీకు అర్థం అవుతుంది. ఒక రూమ్ లో ఉండి ఆ రూమ్ ఆడే తుడుచుకుని ఆడే పడుకుని ఎంతో కష్టపడేది, బాగా డబ్బులు సంపాదించే టైంకి క్యాన్సర్ వచ్చింది, చనిపోయాడు. ఇప్పుడు అదే గాడ్ హాస్ బీన్ సో కైండ్ టు హిమ్, దేవుడు అనుగ్రహించాడు డబ్బులని. మరి అదే దేవుడు ఆరోగ్యం వల్ల. అక్కడ మీరు చెప్పినట్టు మీకు ఏదైనా సరే చూడండి, మరి ఒకటి ఇచ్చాడంటే ఒక దగ్గర ఒక్కడిపోతుంది, సమస్య లేదు. అన్ని ఇవ్వడు, అన్ని అందరికీ ఇవ్వడు. ఇస్తే ఇంకా ఆడు గొప్ప. మంచి కుటుంబం, మంచి స్నేహితులు, మంచి ఆరోగ్యం. అప్పట్లో పాడి పంట కూడా యాడ్ చేసేవారు, ఎందుకంటే ఏమన్నా సరే పాలు గీలు ఇలా అమ్మేవారు కాదు కదా. ఆ పాలు కావాలంటే మీరు ఎవరన్నా వస్తే ఉచితంగా పాలు పోయాలి, కాకపోతే మీకు పాడి ఉండాలి అంతే తప్ప ఈ పాలు కొనుక్కోవడం లేవు కదా. కొనుక్కుంటారు 70 ఏళ్ళ క్రితం 80 ఏళ్ళ క్రితం లేవండి. అందుకనే నీకు ఒక మంచి పాడి కష్టం సుఖం చెప్పుకోవడానికి స్నేహితులు, ఇవన్నీ ఉన్నవాడు ఐశ్వర్యవంతుడు. డబ్బు ఉన్నవాడికి ఇవన్నీ క్రమక్రమంగా దూరం అయిపోతాయి. మీకు డబ్బు ఉంది కాబట్టి ఆడు వస్తున్నాడేమో స్నేహితుడు, కానీ మీకు ఏమో కొంచెం డౌట్ వస్తుంది. ఆడికి ఎప్పుడేదో అవసరం 2 lakhs ఉంటే కష్టం వచ్చిందంట అన్నప్పుడు ఏంటి, వీడు కావాలని మనం డబ్బు ఉందని అడుగుతున్నాడు రా అని మీరు దూరం చేయొచ్చు.
లేదు తీసుకున్న వాళ్ళు 99% ఎప్పుడు ఎవరు కూడా. ఇంకే అలా మీరు స్నేహాన్ని కోల్పోవచ్చు. ఆ నిజంగా మంచోడైనా తీసుకున్న తర్వాత ఇవ్వలేడు. అప్పుడు ఆ స్నేహం పోతుంది. చేత ఏదైనా లిమిట్ లో, డబ్బు లేకపోతే కష్టం. డబ్బుతో సుఖం వస్తుంది కానీ మనశ్శాంతి రాదు. మనశ్శాంతి వేరు, సుఖం వేరు, సంతోషం వేరు. చాలా ఉంది సార్. ఈ మధ్యన భార్యాభర్తలు ఎక్కువ గొడవలు పడుతున్నారు. ఇదే ఆఖరి క్వశ్చన్ సార్. భార్యలు బాగా సంపాదించిన తర్వాత ఎక్కువ గొడవలు పడుతున్నారు. అవునండి. కొద్దిగా మీలాంటి వాళ్ళు ఏమైనా సలహాలు ఇచ్చారనుకోండి, అంటే ఎందుకో అసలు ఎదురుకు ఎప్పుడు లేవు కదా సార్. శుభ్రంగా భార్యాభర్తలు అంటే భారతీయ పరమేశ్వరులు అనేవారు, వాళ్ళని చూసి నేర్చుకోండి ఇలా అనేవారండి. ఇప్పుడు సహజీవనం ఒకటి వచ్చేసిందండి కొత్తగా. సహజీవనం పెళ్ళైన 25 ఏళ్ళకి కూడా విడాకులు అనే ఇవి కూడా ఎక్కువ వచ్చేసినాయి. ఎప్పుడైనా పేపర్లో భార్య మృతి చెందితే తట్టుకోలేక భర్త మృతి, భర్త చనిపోతే తట్టుకోలేక గుండాకి భార్య మృతి ఇలాంటివి చూస్తే పక్క నవ్వేస్తున్నారు. ఇదేం చూపరు. ఇలాంటివి కూడా ఉంటాయి. ఇలాంటివి కూడా ఉంటాయి. ఓకే. అలాగా. సో అంటే ఈ జనరేషన్ కి అది తెలియదు అనమాట అండి. అదే ఈ మధ్యన కొన్ని పెళ్లిళ్ళు చూశాను. కొన్ని పెళ్లిళ్ళకి మామూలుగా 2 తల్లులు 2 తండ్రులు ఉంటారు కదా. కొన్ని పెళ్లిళ్ళలో 4 తల్లులు 4 తండ్రులు ఉన్న పెళ్లి పోదానికి వెళ్ళారు. ఎందుకంటే ఈ పెళ్లి కూతురు మదర్ ఫాదర్ సెపరేట్ అయిపోయారు, పెళ్లి కొడుకు మదర్ ఫాదర్ సెపరేట్ అయిపోయారు. ఇద్దరు 2 ఇండివిజువల్ పెళ్లిళ్ళు చేసుకున్నారు. 2 తండ్రులు 2 తల్లులు పెళ్లి కొడుకు తరఫున, 2 తల్లులు 2 తండ్రులు పెళ్లి కూతురు తరఫున 4 వచ్చారు పెళ్లికి మటుకు. చాలా వింత విడ్డు. అదొక గమ్మత్తు అని మరి. గమ్మత్తు వింతలో విడ్డూరాల విశేషాలు అంటే రోజులు అలాగా మారిపోతున్నాయి. పాశ్చాత్య ఇప్పుడు ఒకప్పుడు నేను చిన్నప్పుడు చెప్పేవాడిని, క్లాస్ కి మాస్ కి తేడా ఏంటి అన్నాడు. క్లాస్ కి మాస్ కి తేడా ఏంటి? ఏమి లేదు, ప్రాంతాన్ని బట్టి మారుతూ ఉంటుంది. అమెరికన్ క్లాసు, ఇండియా మాస్ అన్నా. అమెరికాలో క్లాసు, ఇక్కడ ఇండియాలో మాస్ అన్నా. ఎలా సార్ అది? అదేంట్రా అని మీరు అడిగినట్టు అడిగాడు. ఇది ఎప్పుడు నేను చెప్పేది 40 years బ్యాక్ చెప్పింది నేను. అది ఎలాగంటే ఇండియాలో చాలా చోట్ల లేబర్ క్లాసు వంతు అవుతారు, సిగరెట్లు తాగుతారు, సైడ్ సొట్లు కాలుతారు, ఈ రింగులు పెట్టుకుంటారు. అమెరికాలో కూడా కొంతమంది అలాగే రింగులు పెట్టుకుని ఉంటారు. కంపల్సరీగా మీరు చూసారంటే ఎక్కువ లేడీస్ డ్రింక్ చేస్తారు, చూసారా? అవునండి. ఇప్పుడంటే స్లోగా మళ్ళీ అలవాటు. నేను చెప్పింది 40 ఏళ్ళు. అప్పుడు కొంతమంది అండి, ఒక సెక్ట్ ఆఫ్ పీపుల్, కోయోళ్ళు కానీ లేకపోతే అదే మాస్, వాళ్ళు దే యూస్ టు డ్రింక్. అది ఎప్పసారా కావచ్చు, ఇంకోటి కావచ్చు. సో అక్కడ ఆడవాళ్ళు అమెరికాలో మగ ఆడ తేడా అనేది అప్పుడు తాగేవారు. ఇప్పుడు ఇక్కడ కూడా తాగుతున్నారు అనుకో. 40 years బ్యాక్ నేను అన్నది ఇక్కడ ఇండియన్ మాస్ ఏం చేస్తారు, అమెరికన్ క్లాస్ అక్కడ చేస్తారు. అది అలాగే ప్రాంతాన్ని బట్టి క్లాసు మాసు అనేది. అవునండి. టైంని బట్టి, కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి ఆ క్లాసు మాసు మారిపోతూ ఉంటుంది. ఇప్పుడు ఈ జనరేషన్ అంతా కూడా లేట్ మ్యారేజ్ చేసుకున్నారు సార్. లేట్ మ్యారేజెస్. మన మీరు నేను టైంలో అయితే 23, 22, 23 వస్తే ఇంకెప్పుడు రా బాబు పప్పాన్ని ఎప్పుడు పెట్టేవారు అని అడిగేవారండి. అలా ఇప్పుడు జనరేషన్ 30 ఏమంటారు సార్? 32 ఎక్కువ. ఏమనిపిస్తుంది సార్ మీకు? తప్పదంటారా ఏంటి? మనం ఇంకా ఏం చేయలేమంటారా? అంటే మరి 25 లోపు చేయటం కూడా కరెక్ట్ కాదు కానీ మరి జనరేషన్ ఏమో ఎక్కువైపోయి అదేలేండి. నా భయం ఏంటంటే ఈ సహజీవనం ఎన్ని ఉన్నాయనుకోండి, మన దేశ పాపులేషన్ తగ్గిపోతుందేమో అని. అంతకంటే లేదు. ఇలాంటి ఏమోలేండి, ఇప్పుడు ఆ ప్రమాదం అయితే ప్రస్తుతానికి వచ్చేలా లేదు. పాపులేషన్ వరకు
భయపడక్కర్లా దళ పెంచుతానే ఉన్నారు. పెంచడం ఓకే అన్న. ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గురించి విన్నారా సార్? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎన్నో వాడుతున్నాం కదా ఊరికే ఫోన్లో అన్ని ఊరికనే నొక్కోకుండా చెప్పేస్తాను. ఏ అలెక్సా సాంగ్ దేవదాస్ ఓకే జగమే మాయ అంటే వచ్చేస్తుంది పాట. ఓకే జగమే మాయ జగనే మాయ అండి. ఓల్డ్ దేవదాస్ అదే జగమే మాయ. రాజకీయాల గురించి మాట్లాడినప్పుడు జగమే మాయ. చాలా మంచి నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు సార్, చాలా సంతోషంగా ఉంది. మేము ముందు కూర్చుని మాకు సంతోషంగా ఉంటుంది సార్. అది మిగతా ఏదో ఇంటర్వ్యూ చేస్తుంటాం కానీ ఏదో అది చాలా సంతోషమైన ఇంటర్వ్యూ సార్ ఇది. థ్యాంక్ యూ దుర్గా ప్రసాద్. ఇదండి రఘురామకృష్ణ గారితో జరిగిన ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మీ ముందుంటాను, మీ మాస్టర్ దుర్గా ప్రసాద్. నమస్కారం సార్.